years of excellence. Sun International Institute of Tourism and Management. మన దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో ప్రధానంగా వినిపిస్తోంది ఓట్ చోరీ, ఓట్ అధికార్ యాత్ర, మార్చులు కూడా చేస్తూ వస్తున్నారు సార్. గతంలో చాలాసార్లు మీరు మాట్లాడారు దొంగ ఓట్లకు సంబంధించి, అవకతవకలకు సంబంధించి రావాల్సినటువంటి మార్పుల గురించి. ఇప్పుడు ఎందుకు కేవలం బీహార్ ఎన్నికల్లో ఎజెండాగా మాత్రమే ఓట్ చోరీ అనేటువంటి అంశం కనిపిస్తోందంటారు? ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాలి కవిత, మన ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి. ఈ మాట మొట్టమొదటి బయటపెట్టింది 1999లో లోక్సత్తా. ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10-12% పొరపాట్లు ఉన్నాయి. పొరపాటు అంటే ఇవన్నీ కూడా మోసం కాదు, అయితే ఉండవలసిన పేరు లేదు, అర్హత ఉన్న పేరు లేదు, లేకపోతే తీసేయవలసిన పేరు తీసేయలేదు, చనిపోయిన వాళ్ళు కానీ ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇవన్నీ కలిపితే 10-12% ఆనాడు బయటపడ్డాయి. పట్టణ ప్రాంతాలు 45%గా ఉన్నాయి. 40 మహానగరాల్లో, అది హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, మరి బెంగాల్లో చూసాము, కోల్కతాలో దాదాపు కాస్త అటు ఇటుగా అదే పరిస్థితి. అంటే జాగ్రత్తగా చెప్తాను, ఉండవలసిన పేరు లేకపోవటం. పట్టణాల్లో ఎక్కువ, ఎందుకంటే ఎవరి మొహం ఇంకోటి తెలియదు. గ్రామాల్లో కనీసం అందరూ తెలుసు కాబట్టి ఓటర్లు పార్టీ కార్యకర్తలు పనుకుని కొంచెం ఓటర్ల జాబితా సరి చేస్తారు, అక్కడ ఉన్నాయి. కానీ అప్పుడు దాని మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. అప్పుడు ఇంకా ఓటర్ గుర్తింపు కార్డులు దేశం అంతా అందరికీ వర్తించి ఏర్పాటు చేయాలి. లోక్సత్తా ఒత్తిడి మీదే సార్వత్రిక ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చినాయి దేశం అంతా కూడా. మీరు గమనిస్తే ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్న కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి, ఫోటోతో సహా. అలాగే ఓటర్ జాబితాలో ఓటరు ఫోటో కూడా ముద్రించే ఏకైక దేశం కావచ్చు భారతదేశం. అలాగే ఎన్నో రకాలైనటువంటి పొరపాటు దొరకకుండా ఏర్పాట్లు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ నోడల్ చేసిన ఉండాలని గట్టిగా పట్టుబట్టాం, కొంతకాలం పాటు అది కూడా నడిచింది. ఈ మధ్య డిజిటలైజేషన్ వచ్చింది, పరిస్థితి చాలా బాగుపడ్డది. 2004కు వచ్చేసరికల్లా గ్రామ ప్రాంతాల్లో 12% పొరపాట్లట 4-5%కి తగ్గిపోయినాయి. పట్టణాల్లో 45% పొరపాట్లలో 10-12%కి తగ్గిపోయినాయి. అవి కూడా తప్పే, అంత మాత్రం కూడా ఉండకూడదు. కానీ ఇది వేరు, చాలామంది అర్థం చేసుకోండి. ఇది ఈ ఓటర్ల జాబితాలో కొన్ని పొరపాట్లు దొరకటం వేరు, ఓటర్ ఫ్రాడ్ వేరు, ఓట్లలో మోసం వేరు. ఆనాడే లోక్సత్తా ఇంకో సర్వే చేసింది. ఓట్లు వేసినట్టుగా నమోదైన వాళ్ళ పేర్లు ఉంటాయి కదా పోలింగ్ బూత్లో, వాళ్ళ పేర్లన్నీ తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాం. అక్కడ 0.9% పొరపాట్లు కనిపించినాయి. అది కూడా ఉండకూడదు. కానీ ఈ 5%, 10% పేర్లు అవకతవకలు ఉన్నాయి కాబట్టి 10% ఫ్రాడ్ అనేది అబద్ధం. ఇది అంచేత ఓటర్ల జాబితాలో పొరపాట్లు వేరు, పొరపాట్లు దొరకడం వేరు, ఓట్లలో పొరపాట్లు వేరు. మూడోది, ఈ ఓటర్ల జాబితా తయారు చేసేది పేరుకి ఎన్నికల సంఘం, కానీ ఎన్నికల సంఘానికి ఏమీ పాత్ర ఉండదు. ఎన్నికల సంఘం అంటే అక్కడ ముగ్గురు కూర్చుంటారు. ఢిల్లీలో 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దేశంలో. వాడు కూర్చుని అక్కడ నిర్ణయం చేస్తారనుకున్నారా? పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, నేను చాలా స్పష్టంగా చెప్తాను, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. జిల్లాల్లో అయితే రెవెన్యూ అధికారులు, మామూలుగా అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. ఓటర్ల జాబితా అంతా ఆయన చేతుల్లో ఉంటే తహసీల్దార్, మనకి ఎంఆర్ఓ తహసీల్దార్. ఆ పైన అప్పీల్ ఉండేది ఆర్డీఓకి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. మహానగరాల్లో అయితే మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ అనుకోండి మున్సిపల్ కమిషనర్, ఆయన మొత్తం సిబ్బంది. ఇది జరిగేది, ఈ యంత్రాంగం అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో, 100%. ఎందుకంటే ఇది ఎలక్షన్ 2 నెలలు జరిగేది కాదు. ఎన్నికల ఓటర్ల జాబితాలో ప్రక్షాళన కానీ పేర్లు చేతను తీసే కానీ ఎలక్షన్ టైంలో జరగదు. ఎలక్షన్లు కానప్పుడు జరుగుతుంది. ఎలక్షన్ టైంలో ఎన్నికల సంఘానికి కొంత పాత్ర ఉంటుంది పరిపాలనలో. మిగతా 4 సంవత్సరాల 10 నెలలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో. కర్ణాటకలో ఓటర్ల జాబితా అవకతవకలు ఉన్నాయని ఒక నియోజకవర్గంలో బయటపెట్టారు. కర్ణాటకలో ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అన్ని అవకతవకలు ఉన్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా గెలిచారు? ఏం జరిగింది అక్కడ? కాబట్టి పొరపాట్లు ఉన్నాయి. మొత్తం మీద సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. దొంగ ఓట్లు పడే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు ఉన్నాయి. అలాగే ఓటర్ల జాబితాని సవరించడంలో పార్టీల పాత్ర పూర్తిగా ఉన్నది. వారు ఏం చేశారు? ఎన్నికల సంఘం వాళ్ళు ప్రతి పోలింగ్ బూత్కి ఒక బ్లాక్ లెవెల్ ఆఫీసర్, బూత్ ఆఫీసర్ అన్నారు, పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ BLO అన్నారు. ప్రతి పోలింగ్ బూత్కి గుర్తింపు చెందిన పార్టీలకి బ్లాక్ లెవెల్ ఏజెంట్ అన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్ అన్నారు, BLA అన్నారు. వాళ్ళతో కూర్చుని వీళ్ళు చేయొచ్చు. మరి పార్టీలు ఆ పని చేయకుండా, కనీస పని చేయకుండా ఊరికి ఆరోపణలు చేస్తే ఎట్లాగా? మీ పేరు ఉన్నట్టయితే, మీ పేరు లేనట్టయితే
మీకు వెంటనే అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అవకాశం ఉంది ప్రస్తుతం. నేను కొంత వెరిఫై చేయించాను ఇక్కడ. ఆన్లైన్ కూడా చేస్తే మన కుర్రకారుకి 18 దాటిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ పేరు నమోదైనా కావాల్సిన అప్లోడ్ చేసినట్టయితే. కాబట్టి సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు. మనలాంటి దేశంలో అడ్రస్ సరిగ్గా తెలియవు, అసమర్థత ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఖచ్చితంగా స్థానికంగా కొన్ని ఒత్తిళ్లు కూడా ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా చెడిపోయింది. ఎన్నికలని అబద్ధం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంతా రిగ్గింగు, ఓటర్ల జాబితా అంతా దొంగవే. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన తొందరపాటు మాటలు, నిస్పృహ నుంచి వచ్చే మాటలు తప్ప వాస్తవాలు కాదు. ఈ ఎన్నికల్లో ఎంత బలమన్న ప్రభుత్వాలైనా ఓడిపోతున్నాయి. ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడు అంత జనాకరణలోనే ఓడిపోయాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆయన ఢామను ఓడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢామను ఓడిపోయారు. కేసీఆర్ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఇప్పుడు ఢామను ఓడిపోయారు. వేరే ఎవరు అక్కర్లా మనకి. కాబట్టి నేను గెలిస్తేనే ఎన్నికలు బాగా జరిగినాయి, నేను ఓడిపోతే ఎన్నికలు బాగా జరగాలని చెప్పిన వాదన చాలా ప్రమాదకరమైనది. లోపాలు ఉన్నాయంటే కొన్ని లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా సవరించాలి. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో లోపాలు ఉన్నమాట వాస్తవం. దానికి అందుకే చాలా కాలం నుంచి అలాంటి వాళ్ళని పోరాడుతుంది. ఎక్కడికక్కడ పోస్ట్ ఆఫీస్ నేటల్ ఏజెన్సీకి జరిగింది. పోస్ట్ ఆఫీస్ అందరూ నమ్ముతారు. మిగతా గవర్నమెంట్ ఆఫీస్ వేరు, పోస్ట్ ఆఫీస్ వేరు. సంస్కృతి ఎలాంటిదంటే పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా భయపడకుండా, ఆందోళన లేకుండా వెళ్ళే ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఒక్కటే గవర్నమెంట్లో. దాన్ని నోడల్ ఏజెన్సీ చేయండి. అలాగే ఓటర్ల జాబితా మీకు క్లిక్ చేస్తే మీకు ప్రీవేళ దొరుకుతుంది. మీరు కంప్యూటర్కి ఆన్లైన్కి వెళ్తే మీకు ఓటర్ల జాబితా మీకు క్షణంలో మొత్తం యాక్సెస్ చేయొచ్చు. మీరు అంచేత మరింత పారదర్శకంగా చేద్దాం, పద్ధతులు బాగు చేద్దాం. అంతేగాని ఇదంతా కుళ్ళిపోయింది అన్నది పూర్తిగా వాస్తవం. దాదాపుగా 2 లక్షల మంది ఓటర్లు మా పేరుని మీరు ఓటర్ల లిస్టులోంచి తీసేయండి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. 2-3 చోట్ల ఉన్నాయి అనేది ఇది ఒక ఉద్యమం. అంటే మా పేరు ఓటర్ లిస్టులో ఉండాలని కోరుకునే వాళ్ళతో పాటుగా తీసేయండి అని చెప్పడం కూడా ఇది ఒక. ఏమవుతుందంటే కొత్త చోటుకి వెళ్తే అక్కడ ఓటర్లు నమోదు అవడం కోసం ప్రయత్నం చేస్తాం, కానీ పాత చోట పేరు తీసేయాలని ప్రయత్నం చేయం. అవును, 2-3 చోట్ల ఉంటుంది అలా. అందుకే మీరు తెలంగాణలో చూస్తే 3,98,00,000 జనాభా ఉంటే 3,35,00,000 ఓటర్లు ఉన్నారు. ఏ రకంగానూ సాధ్యం కాదు. 18 ఏళ్ల లోబడినటువంటి జనాభా కనీసం మనకు 30-31% ఉంటుంది, 27-28% అన్న ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 40-50 లక్షల ఓట్లు, 30-40 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో. కర్ణాటకలో 50 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మనకి జనాభా తెలుసు మొత్తం మీద, 18 ఏళ్ల లోపల వాళ్ళ శాతం తెలుసు. ఈ రకంగా లెక్కేస్తే కొన్ని రాష్ట్రాల్లో ఉండవలసిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి, దాదాపు 8%, 10% ఉన్నాయి. అవి పట్టణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ ఉంటాయి, గ్రామాల్లో అంత ఎక్కువ ఉండవు. గ్రామాల్లో అందరూ ఒకరు కూడా తెలుసు కాబట్టి. దీని ప్రధాన కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఆ పేరుని చేర్చడంలో ఉన్న శ్రద్ధ తీసేయటంలో లేదు. కానీ దానివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి చాలా అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా అనవసరమైన పేరు తీసేయాలి, నేను వద్దంటలా. కానీ దానివల్ల ఎన్నికలేమి గందరగోళం కావట్లా. మీకు ఓటర్ గుర్తింపు కార్డు కావాలి, అక్కడ పోలింగ్ ఏజెంట్ ఉంటాడు, తర్వాత మీకు ఈ మార్క్ వేస్తారు, ఇండెలిబుల్ మార్కు. అక్కడక్కడ అడపదడప చిన్న పొరపాటు జరగచ్చు, కానీ మొత్తం మీద ఎన్నికల్లో అవకతవకలకు పెద్ద అవకాశం లేదు. కానీ ఓటర్ల జాబితా మాత్రం ప్రక్షాళన చేయడం అవసరం. ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే నేను గట్టిగా దాని గురించి మాట్లాడాను. మొట్టమొదటి దేశంలో సర్వేలు చేసి ఎన్నికల సంఘం మీద దండెత్తినవాడు నేను. కానీ ఈ రకంగా కాదు, నాకు పద్ధతిగా నిర్మాణాత్మకంగా చేయాలి తప్ప నేను ఓడిపోయాను కాబట్టి ఆక్రోశంతో చేయడం మంచిది కాదు. ఎన్నికల వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం నాశనం చేయడం మంచిది కాదు. మనకి దేశంలో ఇన్నేళ్లుగా ప్రజాస్వామ్యం నిలబడింది అని చెప్పంటే ఇందిరాగాంధీ మహానాయకురాలు దాదాపు నియంతృత్వం ఉన్నప్పుడు కూడా, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించగలిగారు. ఎన్నికల్లో మరి అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు తారుమారు చేయగలిగితే ఈ దేశంలో ప్రభుత్వాలు మారే కాదు. మన ఎన్నికల్లో నరేంద్ర మోదీ బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆయనకి మెజారిటీ కూడా రాలి ఆయన పార్టీకి ఒంటరిగా. నిజంగా రిగ్గింగ్ చేసుకునే పరిస్థితున్నట్లయితే మెజారిటీ తెచ్చుకోకుండా ఉంటారా? కాబట్టి ఇవన్నీ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు సంయమనాన్ని కోల్పోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం దేశానికి. వ్యవస్థలో ఉన్న పొరపాటు సరిదిద్దాలను కోరడం వేరు, వ్యవస్థ కుప్పకూలిపోయింది, వ్యవస్థ లేదు, దీనికి అసలు నైతికత లేదని వాదించడం వేరు. ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. గెలుస్తామని చాలా కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే ఓటమి అనేది ఎదురైంది. ఆ టైంలో వినిపించేటువంటి 2 మాటలు దొంగ ఓట్లు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఈవీఎంలని హ్యాక్ చేశారు అనేది. ప్రతిసారి ఓటమి అనగానే ఇవే ఎందుకు? మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు 3 ఉదాహరణలు చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. ఆయన వెంటనే ఈవీఎంలో ఏదో పొరపాటు జరిగిందని కోర్టుకు వెళ్ళారు. తమిళనాడులో జయలలిత గారి ప్రభుత్వం పోయింది ఎన్నికల్లో, వెంటనే ఆవిడ కోర్టుకు వెళ్ళింది ఈవీఎంలో దండెత్తు. అమరీందర్ సింగ్ పంజాబ్లో ముఖ్యమంత్రి ఉండగా గతంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది, ఆయన మళ్ళీ ఈవీఎం మీద కోర్టుకు వెళ్ళాడు. అంటే ఓడిపోగానే ఈవీఎంలో మరొకటి గుర్తుకొస్తాయి. వాళ్ళు అదే ముగ్గురు కూడా తర్వాత ఎన్నికల్లో డంక బజాయించి గెలిచారు.
అదే ఈవీఎంలతో. ఎందుకంటే వేరే ఉదాహరణ అక్కర్లా. అంచేత మన ఎన్నికల్లో చాలా పొరపాటు ఉన్నాయని నేను రోజు చెప్తున్నాను. 30 కోట్లు మీరు ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికకి డబ్బులందరికీ విస్తృతంగా పంచి ఆ డబ్బులు పంచకపోతే ఎన్నికల్లో పోటీ లేనట్టుగా ఉంటే ఎన్నికలు బాగున్నాయంటామా? ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో తీవ్ర లోపం అది. అది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, ప్రధాన పార్టీలు అన్నీ చేస్తున్నారు, అభ్యర్థులు చేస్తున్నారు. ఇవన్నీ సవరించడానికి మౌలికమైన మార్పులు కావాలి. కానీ సమస్య ఈవీఎంలో లేదు, ఓటర్ల జాబితాలో కొద్ది సమస్యలు ఉన్నా కూడా అది సమస్య కాదు నిజంగాను. ఓటింగ్లో లేదు, రిగ్గింగ్లో లేదు. సమస్య రాజకీయ సంస్కృతిలోనూ ఎన్నికల వ్యవస్థలోనూ ఉన్నది. డబ్బులు ఖర్చు పెట్టేవాడే అభ్యర్థి. డబ్బులు ఖర్చు పెట్టే శక్తి లేకపోతే నువ్వు పనికిరావని చెప్పన్న సంస్థకి తీసుకొచ్చాం, మనందరికీ చేశారు. ఆ డబ్బుల నుంచి రాజకీయం, రాజకీయం నుంచి డబ్బులు, ఈ విషయాలను చెప్పుకున్నాం. సమస్య దాని నుంచి ఉందో తప్ప పోలింగ్ ప్రక్రియలో లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మన రాజకీయం బాగుందని మెడమే తలకాయ నాడు అనడం, కానీ రాజకీయం బాగోలేనిది పోలింగ్ ప్రక్రియలో సమస్య వల్ల కాదు, డబ్బుల పంపిణీ వల్ల, తాత్కాలికమైన తాయిలాలను శక్తికి మించి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే వ్యవస్థ వల్ల, అలాంటి రాజకీయ సంస్కృతి వల్ల, కులం పేరుతో మతం పేరుతో రాజకీయాన్ని సృష్టించి ఆ పేరుతోనే ప్రజలను సమీకరించి ఏర్పాట్లు చేయడం వల్ల, నిరంతర అవినీతి వల్ల, ఈ కారణాలుగా ఇంత ఖర్చు పెట్టేసరికి అవినీతి అనివార్యమవుతుంది. నిరంతర అవినీతి వల్ల, అధికార యంత్రాంగం, పాలనా సిబ్బంది జవాబుదారీతనం లేకపోవటం వల్ల, అధికార కేంద్రీకరణ వల్ల, చట్టబద్ధ పాలన లేకపోవటం వల్ల ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్ వల్ల పరిస్థితి మారుతుందని భ్రమపడితే అంతకంటే పొరపాటు లేదు. పోలింగ్ బూత్లో ఎవరున్నా కూడా పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళే కదండి. ఈ పార్టీ తరపున, ఆ పార్టీ తరపున. కానీ మీరు ఒకసారి చూడండి, ఏ పార్టీ అని దుర్బిణి చేసి చూడండి. కర్ణాటక చూడండి, తెలంగాణ చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి. నిన్నటిదాకా ఆ పార్టీలో ప్రముఖులు, ఇవాళ ఈ పార్టీలో ప్రముఖులు. సమస్య ఎన్నికల నిర్వహణలో కాదు, రాజకీయ ప్రక్రియలో ఉన్నది, ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీదో దొంగ ఓట్ల మీదో చెప్పినట్టుగానే ఏదైనా కేసు వచ్చింది అనగానే ప్రభుత్వం విచారణ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుంటుంది అనేది ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తోంది. జేబు సంస్థలే కాదు, అపోజిషన్ పార్టీలను ఎలిమినేట్ చేయడానికి విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నారు అనేది. ఇదంతా కారణం ఏంటంటే నేర పరిశోధన యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉండిపోయింది. 100కి 90 కేసులకి మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. కానీ ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండిపోయారు. ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా పూర్తిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు. హైదరాబాద్ నగరంలో అయితే ఇన్స్పెక్టర్ కావచ్చు, మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ అంటారు. ఇన్వెస్టిగేట్ చేసేది చట్టబద్ధంగా. ఎవరి చేతుల్లో ఉన్నారు ఈ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు? 100 రూపాయలు వాళ్ళ ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, వాళ్ళ జీవితం మొత్తం కూడా అధికార యంత్రాంగం మన ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. నేను చెప్పిన మాట వినకపోతే మన్నాడు సంఖ్యకు మంజాలు పట్టిస్తారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మన తాటి చెట్టు కింద నుండి మీరు పాలు దగ్గర కళ్ళు అనుకుంటారు. నిజంగా సమర్థంగా నిజాయితీగా చేసినా కూడా ఏదో రాజకీయ జోక్యం ఉందని నమ్మటం సహజం. చాలా సందర్భాల్లో జోక్యం అన్నమాట వాస్తవం. అంచేత మౌలికమైనటువంటి పరిష్కారం కోసం ఇప్పుడు ఏమిటంటే పార్టీలు, నేను అధికారంలో లేకపోతే ఉన్నవాళ్ళని తిడుతున్నాను, పోలీసులు అన్యాయం చేస్తున్నారు, పక్షపాతంగా ఉన్నారు అంటున్నాను. కానీ నేను దీన్ని మార్చడం కోసం ఈ పనులు చేస్తాను, నేర పరిశోధనని ప్రభుత్వం నియంత్రణలోంచి తీసేస్తాను, న్యాయ వ్యవస్థ చేతుల్లో పెడతాను, స్వతంత్రంగా ఏర్పాటు చేస్తానన్న మాట ఒక్కడు కూడా అంటలా. మీరు చూసారా? నేను వస్తే నా చేతుల్లో పెట్టుకుంటాను, ఖబర్దార్ నేను వచ్చాక చూడండి అని చెప్పి బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. అంటే రాజకీయ సంస్కృతిని మార్చాలి, చట్టబద్ధ పాలన తేవాలని కాకుండా అధికారాన్ని, జులుని ఎవరు ప్రదర్శిస్తున్నారు వాడి బదులు నేను ప్రదర్శిస్తాను, అదే ఇవాళ రాజకీయ పోటీగా అయిపోయింది. కాబట్టి నిజమైన పరిష్కారం చట్టబద్ధ పాలన కావాలంటే 5 రంగాల మార్పులు కావాలి. ఒకటి పోలీసు యంత్రాంగాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. 2 ఫారెన్సిక్స్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఇప్పుడు ఏంటి, నిరుపేద అయినట్టయితే, వాడికి అండ లేకపోయినట్టయితే బాధి పారేసి వాడితో నేరం చేశాన్ని ఒప్పించేసి కోర్టులో శిక్షలు వేయించుతున్నాం. అది లేకపోతే, నేరం చేశాన్ని కనుక కన్ఫెషన్ లేకపోతే 100కి 10 కేసుల్లో కూడా శిక్షలు పట్టాల భారతదేశంలో. ప్రపంచంలో అతి తక్కువ శిక్షలు పడే దేశం భారతదేశం. కాబట్టి ఈ కొట్టే పద్ధతి కాకుండా ఈ ఫారెన్సిక్స్, సైంటిఫిక్ టూల్స్, ఇన్వెస్టిగేటింగ్ పద్ధతి కావాలి. 3వది ప్రాసిక్యూషన్. మన దేశంలో అంత పేలవమైన ప్రాసిక్యూషన్ యంత్రాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎవరో పాపం ఆ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ప్రాసిక్యూట్ పెట్టిన 190 సందర్భాల్లో వారు చెప్పినటువంటి పెద్దగా పట్టించలేదు. ఆ శిక్ష పడిందా లేదా, నేరానికి శిక్ష పడిందా, సమాధానం రక్షిస్తున్నాం లేదు, ఏదో ముక్కుపడికి జరిగిపోతుంది. అందుకనే ఎన్నో సందర్భాల్లో కోర్టులు చెప్తాయి ప్రాసిక్యూషన్ బలహీనంగా ఉంది, సాక్ష్యాలు పెట్టలేకపోయినారు కాబట్టి కేసు కొట్టేస్తున్నాం అని చెప్పారు. 4వది ప్రొసీజర్స్, పద్ధతులు. కోర్టుల్లో పద్ధతులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పలేం. మామూలుగా ఓపెన్ అండ్ షట్ కేసులకు కూడా 30 సార్లు 40 సార్లు వాయిదాలు. ఎందుకో దేవుడి కనుక ఈ పద్ధతులు మార్చాలి. 5వది న్యాయమూర్తులు, కోర్టులు.
వారి నియామకాలు కానీ ఇంకోటి కానీ సమర్థులు నిజాయితీ పనులు వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. ఈ 5 మౌలికమైన మార్పులు తాకుండా చట్టబద్ధ పాలన ఉండదు. ఈలోగా ఊరికి ఇది ముసుగులో కూతులంట, వీళ్ళుంటే వాళ్ళ మీద, వాళ్ళుంటే వీళ్ళ మీద ఏదో తగ్గకూడదు. కాబట్టి మౌలికంగా చట్టబద్ధ పాలన సమూలంగా సంస్కరించాలి. మన కాగితమే చట్టబద్ధ పాలన ఉంది, వాస్తవానికి ఈ దేశంలో బడితున్నవాడిదే బర్రె. ఆ బడితున్నవాడిదే బర్రె స్థానం నుంచి అందరికీ న్యాయం జరుగుతున్న నమ్మకాన్ని కలిగించాలి. పదే పదే ఇదే మాటని తిప్పి అనడం, త్రిశూల వ్యూహాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, అపోజిషన్ పార్టీ లీడర్ల మీద వాటిని ప్రయోగిస్తున్నాయి అనేటువంటి మాట, పార్టీలనే లేకుండా చెయ్యాలి అనేటువంటి కుట్ర. అంటే దీన్ని ఎలా చూస్తారు సార్? భారతదేశంలో ఎన్నికల్లో ఎంత పోటీ ఉంది అంటే రాజకీయంగా పార్టీలు లేకుండా ఎవరో చేయలేరు. ప్రజలే పార్టీలను సృష్టించుకుంటారు. కాబట్టి నాకు ఆ విషయంలో సందేహం లేదు. కానీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఒకే మోసలో పనిచేస్తాయి. ఈ డబ్బులు, ఈ తాత్కాలికమైన తాయిలాలు, ఈ కులం మతం పేరుతో విభజనలు, ఈ రువాబు చేయటం, జులుము, పెత్తందారి స్వభావం, ఫ్యూడల్ స్వభావం, ఇలా ఉంటే ఏ పార్టీ వచ్చినా తేడా కనిపించట్లా. కాబట్టి దేశంలో పార్టీలు ఉనికి లేకుండా పోతుంది, పోటీ ఉండదన్న భయం నాకు లేదు. ఈ దేశ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారు. రాజకీయంలో శూన్యతను ప్రజలు భరించరు. కాబట్టి ప్రత్యామ్నాయం కావాలి. కాబట్టి అకస్మాత్తుగా రావచ్చు కొన్ని ప్రత్యామ్నాయాలు, కొన్ని ఏమో ఉన్న ప్రత్యామ్నాయాలు, మరి కొన్ని ఎదగొచ్చు. ఉదాహరణకి అస్సాంలో 1980ల దశకంలో ఎవరు ఊహించలా ఆ మహంతా నాయకత్వంలో అస్సాం గణ పరిషత్ వస్తుందని చెప్పిన విద్యార్థులు, అన్నం పుణ్యం తిరిగిన వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు అకస్మాత్తుగా ప్రభుత్వంలోకి వచ్చేసారు. కొన్ని పార్టీలు గతంలో చాలా బలహీనంగా ఉన్నవి పరిస్థితుల వల్ల పెరుగుతున్నాయి. బీజేపీ గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఉనికి లేదు, ఇప్పుడు కొన్నిసార్లు పెరిగింది. కొన్ని పార్టీలు కింద బలహీనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో అంత ప్రభావం అన్నది చాలా రాష్ట్రాలు ఉనికి లేకుండా పోయింది. కానీ ప్రాంతీయ పార్టీలో ఇతర పార్టీలు వచ్చినాయి రకరకాల కారణాలుగా. కాబట్టి పార్టీలకి మనుగడ లేని పరిస్థితి ఉండదు. సమస్య అది కాదు. సమస్య మనుగడ ఏ పార్టీలు ఉన్నా కూడా ఒకే తీరు. ఉదాహరణకి వంశపారంపర్య పాలన, ఈ పార్టీ ఆ పార్టీ చల్లకుండా 190 మంది పార్టీలు వ్యక్తుల ఆస్తులుగా చలమణి అవుతుంటే, వంశపారంపర్యంగా ఉంటాయి. అందరూ డబ్బు రాజకీయాన్ని చేసి నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా, ఎన్నికల్లో పోటీ చేయను, అదే అర్హత. ఇంకా అదే అర్హత. వచ్చేవాడు నాకు 100 కోట్ల పోటీ చేస్తాను అంటున్నాడు, పిలిచేవాడు నీకు 100 కోట్ల పోటీ చేయమని అడుగుతున్నాడు. సరే నువ్వు కులం అంటే ఇంకా ఇబ్బంది లేదు అసలు, ఇంకేం అక్కర్లేదు క్వాలిఫికేషన్. సో ఇది ఏ పార్టీ అయినా కూడా ఈ పద్ధతులు అనుసరిస్తుంది. ఏదో కొద్ది పార్టీలు కొంత ప్రయత్నం చేస్తున్నాయి, కానీ మొత్తం మీద ఇదే క్వాలిఫికేషన్, ఇదే అర్హత అయిపోయింది. అక్కడి నుంచి వచ్చే పర్యవసానం ఎట్లా ఉంటుంది? వేసే విత్తనాలను వచ్చే పళ్ళు వేరువేరుగా ఎందుకు ఉంటాయి? విత్తనాలను బట్టే పళ్ళు ఉంటాయి. విషబీజాలు నాటి అమృత ఫలాలు కావాలంటే ఎట్లా వస్తాయి? అంచేత నిజమైన సమస్య మనం పట్టించుకోకుండా ఈ రాజకీయ పోరాటంలో మునిగితేరా. అందులో ఏంటంటే మన దేశంలో ఉన్నంత పదవి లాలస ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను పార్టీలను మాత్రమే కోపట్ల, మన సమాజంలో కూడా ఎంత ఇది ఎలాగైతే బలాలు ఉన్నాయి. నేను చాలా ఎప్పుడు సగర్వంగా మన దేశం గురించి నేను అనుకుంటుంటాను, చెప్తుంటాను. ఎలాగైతే మన దేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలను చూసి గర్వపడాలో, కొన్ని పొరపాట్లు చూసి మనం బాధపడాలి కూడా. పదవి లాలస, గుర్తింపు కోసం తపన, అంటే వ్యర్థమైన గుర్తింపు కోసం, ఏ రకమైన నిరర్థకమైన పదవి కోసం. అంటే ఆ పదవిలో చేసే పర్పస్ ఏం లేదు. ఫలాంది చేద్దాం, ఇది సాధిద్దాం దేశానికి, లేకపోతే రాష్ట్రానికి, లేకపోతే ప్రజలకి, కాబట్టి ఈ పదవిలో కావాలని కోరుకోవటం వేరు. అసలు ఎందుకు అని చెప్పిన ప్రశ్న లేదు. పదవి అంటే ఒక ఆస్తులు అంటే. రాజకీయ నిరుద్యోగులు అనేటువంటి కాయిన్ చేసిన వర్డ్ని కూడా అది ఎంత ఉత్సాహం పదవి వస్తుందంటే, పదవి రాకపోతే ఎంత నిరుత్సాహం, కన్నీళ్ళు. ప్రపంచంలో ఎక్కడ ఎట్లా ఉండదు. నేను మొట్టమొదటి దేశం నుంచి బయటకు వెళ్ళింది దాదాపు 35-36 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్కి వెళ్ళాను, హాలండ్. అక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి సహకార బ్యాంక్ అది. ఆనాడు, ఇప్పుడు పరిస్థితి కాదు, మనం చాలా పెరిగాము. ఆనాడు మన బ్యాంకులన్నింటిలో కలిసి డిపాజిట్ల కంటే అక్కడ ఆ ఒక్క బ్యాంకులో రెట్టింపు డిపాజిట్లు ఉన్నాయి. అంత పెద్ద బ్యాంక్ అది, రాబో బ్యాంక్ అని చెప్పాను. ఆ రాబో బ్యాంకు జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవి కావాలి. చాలా ప్రసిద్ధమైన బ్యాంకు, దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే బ్యాంక్ అది. వివిధ పార్టీల వాళ్ళు, పార్టీలతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు పాలకవర్గంలో ఉన్నారు. ఆ బ్యాంక్ పాలకవర్గంలో అధికార పార్టీ కూటమి చెందిన వాళ్ళు 23 ఉన్నారు. ప్రతిపక్షం ఆయన ఒక్కడున్నాడు. అందరూ కలిసి ప్రతిపక్షం ఆయన ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. నేను ఆశ్చర్యపోయాను. మా దేశంలో మేము క్యాంపులు పెట్టుకుంటాం, జనాన్ని కొంటాం, దాచిపెడతాం, ఎలక్షన్లో మెజారిటీ కోసం చెప్పి, మీరు ఇదేంటే 23 మీ పార్టీ మీ కూటమి వాళ్ళు ఉండి ప్రతిపక్షం ఒక్కడిని ఎన్నుకున్నారంటే, రాజకీయంగా ఆయన సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. అక్కడ మేము ఆయనతో రాజీ పడం, ప్రజల ముందుకు పోతాం. బ్యాంకు నిర్వహణలో ఆయన మించిన వాళ్ళు లేడు. మా డబ్బు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుంది, నమ్మకం ఉంది కాబట్టి ఆయన పెట్టుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం అంటే. నా ప్రయోజనాలు ఏమిటని ఆలోచించి ఓటు వేసేది. అంతేగా నా కులం ఏంటి, నా వర్గం ఏమిటి, నా మతం ఏమిటి, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఒక ట్రైబల్ పద్ధతిలో
ఇది చేసేది కాదు, ఫ్యూడల్ పద్ధతిలో కాదు. మన దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో ఫ్యూడలిజం వర్ధిల్లుతున్నది. దాని స్థానంలో మన ప్రజలకు కానీ లేకపోతే అధికారాన్ని కోరే వాళ్ళకి కానీ అధికారం అంటే ఉన్న లాలసపోయి ఇది ఒక పెద్ద బాధ్యత, గుదిబండ అని గుర్తు రావాలి. మనం గుదిబండ అనుకోవట్లేదు. అధికారం వస్తే పొంగిపోతున్నాం, అధికారం లేకపోతే కుంగిపోతున్నాం. ఎవరో ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట, ఓటైపోతే ఆత్మహత్య చేసుకుంటానని గెలిపించారట జనం. కుటుంబ సభ్యులు కూడా. ఎంత విచిత్రంగా ఉంది ఇది. ప్రపంచంలో ఎక్కడన్నా ఈ వింత చూస్తారా మీరు? ప్రజాస్వామ్య సమాజంలో అధికారం మీకు ముళ్ళ కిరీటం, మీ మీద భారం పెట్టారు. మీ జీవితాన్ని మీరు స్వేచ్ఛగా అనిపించకుండా మీరు మీకు చేసాలని ఇక్కడ విధించుకున్నారు. ప్రజల మీద ఆర్తి ఉన్నట్టయితే, సమాజంలో మంచి కావాలని కోరుకుంటే, మీకు స్పష్టమైనటువంటి వ్యూహము ఆలోచన ఉంటే దానికోసం అధికారం కోరడం తప్పు కాదు. కానీ అధికారం లేకపోతే చచ్చిపోతాను, అధికారం ఉంటే పొంగిపోతాను అన్న వాడిని మనం ఓటేస్తున్నాం అంటే ఎక్కడో మన సమాజంలో ఇంకా ప్రజాస్వామ్య భావన వేళ్ళనుకోలేదు. సరే, ఇప్పుడు 5 వర్గాల్లో 5 విభాగాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్నప్పుడు 5వ విభాగం న్యాయ వ్యవస్థ గురించి చెప్పారు. ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ప్రోగా ఉన్నాయి, బ్యాస్డ్గా ఉన్నాయి అనే దాని మీద చర్చ చాలా కాలం తర్వాత జరుగుతుంది. అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించి అక్కడ నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. మళ్ళీ వాటిని రివర్స్ చేయడానికి కూడా కుదరదు. ప్రతిసారి న్యాయ వ్యవస్థ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. నమ్మకం అనేది ఎలా కలుగుతుంది సార్? మరి 2 విషయాలు చూడాలి మనం. ఒక సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన చెప్పాడు, ద సుప్రీంకోర్ట్ ఈజ్ ఫైనల్ నాట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫాలిబుల్. ఇది తుది తీర్పు, అంతేగాని సుప్రీంకోర్టు పొరపాటు చేయదని అక్కడ లేదు. మనుషులు, మానవ మాత్రులు పొరపాటు చేస్తారు. పొరపాటు చేసినా కూడా తర్వాత ఇంకో అప్పీల్ లేదు కాబట్టి ఇది ఫైనల్. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇది కాదనుకుంటే మళ్ళీ మారుస్తుంది. అందుకని కోర్టు తీర్పు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా గతంలో ఇచ్చిన తీర్పు తర్వాత కొన్ని మారుతుంది, ధోరణి మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు. కాబట్టి ఇదేదో దైవవాక్యం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేవుళ్ళు కాదు, మిగతా కోర్టుల న్యాయమూర్తులు కూడా. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం విమర్శించే ముందు న్యాయ వ్యవస్థను. ఎందుకంటే న్యాయ వ్యవస్థ నిర్ణయాలు ఏం చేసినా కూడా పారదర్శకంగా చేస్తుంది. వాదనలు వింటుంది. అవి విన్న వాదనలన్నీ కూడా అక్కడ తీర్పు రూపంలో రాస్తారు. వీళ్ళు చెప్పారు, వాళ్ళే చెప్పారు, మా దృష్టిలో అంశాలు ఇవి, నిర్ణయించాల్సినవి, మా ఇది లాజిక్, తర్కం ఇది, ఈ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటాం. దీనిలో రహస్యంగా ఒక పాతకాల మహారాజులాగా ఒక ఆర్డర్ ఇచ్చేసి కూర్చోట్ల, ఫర్మాన్ నిజాంలాగా ఫర్మాన్ జారీ చేసి కూర్చోట్ల, అదే ఫైనల్ అని కాదు, మొత్తం సవివరంగా మన ముందు పెడుతున్నారు. దాని మీద మనం చర్చించుకోవచ్చు తర్వాత, ఈ తీర్పులో సహేతుకంగా ఉందా లేదా, పొరపాటు ఉందా. మనం రోజు మనకు ఆ స్వేచ్ఛ ఉన్నది, కాలక్రమేణా బాగుపడుతుంటుంది. ఇక రెండోది, దాన్ని పక్కన పెట్టేస్తే మన న్యాయ వ్యవస్థలో చాలా పొరపాట్లు ఉన్నాయి. న్యాయమూర్తుల నియామకాల్లో కావచ్చు, మనకి సమర్థులైన న్యాయవాది గొప్ప లాయర్గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే గంటకి ₹1,00,000 చాలా తక్కువ. ఈ రోజుల్లో ₹10,00,000 వసూలు చేసేవాడు ఉన్నారు న్యాయవాదులు. జాతీయ స్థాయిలో పేరు గడిచిన వాళ్ళు గంటలో 10 లక్షలు వసూలు చేసేవాడు ఉన్నారు. న్యాయమూర్తికి ఏమొస్తుంది? కాబట్టి సమర్థులైన వాళ్ళు న్యాయ వ్యవస్థకు తీసుకురాలేకపోతున్నాం. అలాగే ఎంపిక ప్రక్రియలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు, ఈ మాట నేను బహిరంగంగా చెప్పే కొద్దిమందిని నేవకండి, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా న్యాయమూర్తుల నియామకాలు తన చేతుల్లోకి తీసుకుంటాయి. రాజ్యాంగంలో ఎక్కడ అలా చెప్పాల. కొలీజియం లేదు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ, నిజమైన ప్రజాస్వామ్యంలో కూడా ఏ వ్యవస్థ తనను తాను నియమించుకోదు. రేపొద్దున కలెక్టర్లు అందరూ కూడా నా కొడుకుని కలెక్టర్ చేసుకుంటాను, లేకపోతే నా బామర్దిని చేసుకుంటాను అంటే ఎలా, అంత విడ్డూరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య సమాజము అంటే ప్రతి వ్యవస్థ, అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అంటే అయితే ప్రజలు నియమించాలి ప్రత్యక్షంగా ఓటు ద్వారా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ, ప్రజలకు చట్టసభ కానీ దానికి జవాబుదారీగా మీరు ఉండాలి. వారి నియామకం వారి ద్వారా జరగాలి. అంతేగాని నాకు నేను నియమించుకుంటాను అనేది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. కానీ మన దేశంలో ఏంటంటే రాజకీయం అంటే మనకున్న కసి, ద్వేషం, కోపం, రోజు చూస్తున్న వాళ్ళు తన్నులాట్లు, పోట్లాట్లు, తిట్లు, శాపనార్థాలు, మనకు చాలా విరక్తి కలుగుతుంది. మొత్తం న్యాయమూర్తి చేతుల్లో పెట్టేద్దాం, వాడు అద్భుతం అనుకున్నాం. ఒకప్పుడు స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత తొలి రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు ఏం చెప్పినా కూడా అది వేదవాక్యం. ఎందుకంటే వీళ్ళంతా గాంధేయులు, జైళ్ళకి పోయారు, త్యాగాలు చేశారని చెప్పాను. ఆ నమ్మకం పోయాక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పినా కూడా అదే వేదవాక్కు. అది కూడా పోయింది క్రమక్రమంగా. ఇప్పుడు న్యాయమూర్తి చెప్తే అదే వేదవాక్కు. రేపు పొద్దున ఆర్మీ జనరల్ చెప్తే వేదవాక్కు అంటాము మనం. ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలకి ప్రజాస్వామ్యం పరిష్కారం కానీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం పరిష్కారం కాదు. ప్రజల చైతన్యాన్ని పెంచాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి, ఎన్నికల వ్యవస్థను బాగు చేయాలి, ప్రజలు ఓటు విచక్షణ పెంచాలి,
దాని ద్వారా దేశాన్ని కాపాడుకోగలం. కానీ ప్రజాస్వామ్యం దేశాన్ని నాశనం చేస్తుంది. న్యాయమూర్తుల చేతిలో పెడదాము, లేకపోతే ఆర్మీ జనరల్ చేతుల్లో పెడదామంటే ఆ దేశానికి ఎండ్ కార్డ్. సమాధి, స్వేచ్ఛ సమాధి అవుతుంది, దేశం అల్లకల్లోలం అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.